వెల్కమ్ టు జిఆర్టీవీ. అంటే పాదం యొక్క సర్ఫేస్, నెక్స్ట్ హ్యాండ్స్ యొక్క సర్ఫేస్, మనం సెంటర్స్ అంటే మీకు రీనల్ సెంటర్, స్పీచ్ సెంటర్, విజువల్ సెంటర్, నెక్స్ట్ మీకు డిఫరెంట్ సెంటర్స్ని మనం స్టిమ్యులేషన్ చేయాలంటే ఇటువంటి ఈ విధంగా మీకు ఏది ఎక్సర్సైజ్ ఫిజియోథెరపిస్ట్ ఈ విధంగా మీకు ఎక్సర్సైజ్ చేయమని చెప్తారు. సో నెంబర్ ఆఫ్ సెంటర్స్, స్పీచ్ సెంటర్, నెక్స్ట్ రీనల్ సెంటర్, ప్లస్ కార్డియాక్ సెంటర్, ప్లస్ లివర్ సెంటర్, ప్లస్ కిడ్నీస్ అండ్ మీకు డిఫరెంట్ విజన్ సెంటర్. ఏ విధంగా అయితే మీకు మన నర్వస్ సిస్టమ్ని ఉత్తేజపరిచి స్టిమ్యులేషన్ చేసే సెంటర్స్ని మీకు ఈ విధంగా మీరు ఆల్టర్నేట్గా మీకు రైట్ హ్యాండ్ ఈ విధంగా చేయటం, నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ ఈ విధంగా చేయటం, లేదా కొంతమంది రెండు ఒకేసారి కూడా చేయొచ్చు. సో మీకు ఈ మన హ్యాండ్లో ఉన్న ఈ ఇది వైటల్ ఆర్గాన్స్కి సంబంధించిన సెంటర్స్ స్టిమ్యులేషన్ అయ్యి మనకి పనితీరు, అవయవం యొక్క పనితీరు, కిడ్నీస్, లివర్, స్ప్లీన్, పెంక్రియాస్, విజన్, స్పీచ్ అండ్ మీకు ఇది స్టిమ్యులస్, ఇది నాడీ వ్యవస్థ, ప్లస్ మజిల్ టోనిసిటీ, మజిల్ యాక్షన్ అండ్ రియాక్షన్ మీకు మంచి ఉద్దీపనంగా జరిగే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ వీటి యొక్క సర్ఫేస్కి బ్లడ్ సర్క్యులేషన్ మంచి ఉద్దీపనంగా జరిగి మనకి స్టిమ్యులస్ ట్రిగర్ జోన్ మంచి ఏది బ్రెయిన్లో ఉన్న ట్రిగర్ జోన్ స్టిమ్యులేట్ అయ్యి మీకు ఎటువంటి రీనల్ ప్రాబ్లమ్స్, నెక్స్ట్ లివర్ ప్రాబ్లమ్స్, పెంక్రియాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ప్లస్ నర్వస్ సిస్టానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, మజిల్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మీకు దరిదాపుల్లోకి వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే మీకు ఫ్రాక్చర్స్ ప్లస్ డిసిమినేటెడ్ ఫ్రాక్చర్స్, నెక్స్ట్ క్రష్ ఇంజురీస్ అయిన పేషెంట్స్కి మీకు మజిల్ రిలాక్సేషను లేదా మీకు మజిల్స్ ఇది ఫ్లెసిడిటీ అయిన మజిల్స్ని మీకు మళ్ళీ ఇది మంచి టోనిసిటీ ప్లస్ ఎలాస్టిసిటీ ప్లస్ కంట్రాక్షన్ అండ్ రిలాక్సేషను అయ్యే విధంగా మీకు మజిల్స్ మనకి ఎలాస్టిసిటీని కోల్పోకుండా రిజిడిటీని తగ్గించే అద్భుతమైన ఈ ఇది హ్యాండ్ ఎక్సర్సైజెస్ ప్లస్ ఫుట్ ఎక్సర్సైజెస్ మీకు ఎంతో దోహదపడతాయి. సో ఇది ఫుట్ ఎక్సర్సైజ్ అవుతే మీకు ఈ విధంగా మనం చేయాలి. ఒక 10 to 15 మినిట్స్ ఈ విధంగా చేస్తే ఇది లెఫ్ట్ ఫుట్ ప్లస్ 10 to 15 మినిట్స్ రైట్ ఫుట్ మీరు చేస్తే డెఫినెట్గా చూపిస్తారా? సో మీకు మన యొక్క బ్లడ్ సర్క్యులేషను టిష్యూ లెవెల్లో మీకు ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ నర్వస్ స్టిమ్యులస్, ఎందుకంటే మీకు ప్రతి ఏది కిడ్నీస్కి సంబంధించిన, నెక్స్ట్ లివర్కి సంబంధించిన, పెంక్రియాస్కి సంబంధించిన, లేదా ఇంటెస్టైన్కి సంబంధించిన, నెక్స్ట్ విజన్కి సంబంధించిన, నెక్స్ట్ మీకు స్పీచ్కి సంబంధించిన నాడీ వ్యవస్థ మీకు స్టిమ్యులస్ అయ్యి మనకి పెర్ఫెక్ట్గా మీకు పనిచేసే అవకాశం ఉంటుంది. సో ఇది ఎక్కువగా మీకు హెమిప్లీజియా, నెక్స్ట్ పారాప్లీజియా, నెక్స్ట్ బెల్స్ పాల్సీ, ఇటువంటి ఏది మీకు థ్రాంబస్ ప్లస్ ఎంబోలాయ్ ప్లస్ సెరిబ్రో వాస్కులర్ ఎమర్జెన్సీస్ తోటి పేషెంట్స్ మీకు హెమిప్లీజియా కానీ పారాప్లీజియా కానీ వస్తే మీకు ఇటువంటి ఎక్సర్సైజెస్ ఇది మీకు క్లాట్ కానీ లేదా థ్రాంబస్ కానీ లేదా ఎంబోలాయ్ కానీ మీకు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఫిజియోథెరపీ మీకు సజెస్ట్ చేస్తారు. ఇది ఫిజియోథెరపిస్ట్ మీకు సజెస్ట్ చేస్తారు. సో అది
మీకు ఈ ఈ మూమెంట్స్ చేయటం వల్ల డెఫినెట్గా మీకు మంచి మజిల్ టోనిసిటీ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ సర్క్యులేషను ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ కొన్ని ప్రెషర్ పాయింట్స్ మీకు ఇది ప్రెషర్ పాయింట్స్ ఉత్తేజపరిచి మనకి ఇది మన వైటల్ ఆర్గాన్స్ మంచి ఉద్దీపనంగా, మంచి పెర్ఫెక్ట్గా, మంచి ప్రొడక్టివ్గా, మంచి స్టిమ్యులేషన్ తోటి మంచి ఎనర్జెటిక్గా పనిచేసే అవకాశాలు ఉంటాయి. సో మీకు హ్యాండ్ ఎక్సర్సైజ్, స్ప్రింగ్ ట్రాక్షన్, స్ప్రింగ్ ప్రెస్సింగ్ ప్లస్ ఈ విధంగా మీకు ఇది లెగ్స్ ప్లస్ హ్యాండ్కి సంబంధించిన డ్యూయల్ పర్పస్. సో మీరు రెస్ట్ పొజిషన్లో మీకు ఫుట్ ఎక్సర్సైజ్ చేయొచ్చు, లేదా మీరు ఈ విధంగా పెట్టుకుని హ్యాండ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఎందుకంటే చాలామందికి మీకు గ్లాసు, నెక్స్ట్ కప్స్, పోర్సిలిన్ కప్స్ ప్లస్ గ్లాస్ వెసల్స్ పట్టుకుంటే జారిపోయి మీకు పగిలిపోయే అవకాశాలు ఉంటాయి. అటువంటి సమయంలో మీరు ఈ ఇది హ్యాండ్ ఎక్సర్సైజెస్, నెక్స్ట్ ఫుట్ ఎక్సర్సైజెస్ కనుక చేస్తే మీకు డెఫినెట్గా ఫిర్మ్ గ్రిప్పింగ్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మీకు ఎక్కువగా ఈ ఇది లూజ్నెస్ ఇన్ ద హ్యాండ్స్, ఇది హోల్డింగ్ చేసేటప్పుడు, నెక్స్ట్ వాక్ చేసేటప్పుడు కొంతమంది వాక్ చేసేటప్పుడు స్లిప్ అయ్యి జారిపోయి పడిపోతూ ఉంటారు. సో మనకి బ్రెయిన్లో మీకు పెర్ఫెక్ట్గా స్టిమ్యులస్ వెళ్ళాలంటే కంపల్సరీ ఫుట్ ఎక్సర్సైజెస్ 10 to 15 minutes డైలీ. లెఫ్ట్ ఫుట్, నెక్స్ట్ రైట్ ఫుట్, అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్, నెక్స్ట్ రైట్ హ్యాండ్ 10 to 15 minutes కనుక చేస్తే మీకు డెఫినెట్గా దేర్ వోంట్ బి ఎనీ ఇది మీకు మిస్ ఇంపల్స్ టు ద నర్వస్ సిస్టమ్. మీకు ఏది కొంతమంది నడుస్తా స్లిప్ అయి పడిపోయే అవకాశాలు, నెక్స్ట్ సెరిబ్రో వాస్కులర్ ఎమర్జెన్సీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దేర్ విల్ బి బ్లో ఆన్ టు ద హెడ్. సో ఇటువంటి సెరిబ్రో వాస్కులర్ ఎమర్జెన్సీస్, నెక్స్ట్ మీకు గెయిట్ నడక మీకు పెర్ఫెక్ట్గా ఉండాలంటే కంపల్సరీ ఫుట్ ఎక్సర్సైజెస్ చేయాలి. నెక్స్ట్ హ్యాండ్ ఎక్సర్సైజెస్ చేయటం వల్ల మీకు ఫిర్మ్ గ్రిప్ ఉంటుంది. మీకు నెక్స్ట్ హ్యాండ్స్ యొక్క ఫ్లెక్షను, నెక్స్ట్ అబ్డక్షను ప్లస్ కంట్రాక్షను ప్లస్ రిలాక్సేషను ప్లస్ ఈ విధంగా మీకు టార్షను, మీకు అబ్డక్షన్ ఫ్లెక్షన్ ప్లస్ ఇది కంట్రాక్షన్. ఈ విధంగా నెంబర్ ఆఫ్ ఈ మూమెంట్స్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ లింబ్స్ మీకు మన యొక్క మజిల్ యొక్క టోనిసిటీ ఇంప్రూవ్ చేస్తాం, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ ఎటువంటి క్రాంప్స్ కానీ, నెక్స్ట్ కోలికి పెయిన్స్ కానీ, లేదా మీకు ఫ్లెసిడిటీ ఆఫ్ మజిల్స్ ఏది ముక్కిలించుకుపోయే అవకాశం లేకుండా ఇటువంటి ఫుట్ ఎక్సర్సైజ్ ప్లస్ హ్యాండ్ ఎక్సర్సైజెస్ చేస్తే మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఫిజియోథెరపిస్ట్ మీకు దగ్గరలో ఉన్న ఫిజియోథెరపిస్ట్ని మీరు సంప్రదిస్తే డెఫినెట్గా ఈ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి డెఫినెట్గా. ఎందుకంటే మీకు ఒక పోస్ట్ పెరాలసిస్ ట్రీట్మెంట్ తర్వాత కంపల్సరీ అందరికీ మీకు పోస్ట్ ఏది బోన్ ఫ్రాక్చర్స్ ట్రీట్మెంట్, మీకు ట్రామా లేదా ఫ్రాక్చర్స్ అయిన పేషెంట్ మీకు ట్రీట్మెంట్ తర్వాత కంపల్సరీ ఫిజియోథెరపీ ఈజ్ మ్యాండేటరీ అండ్ ఇన్ఎవిటబుల్. సో మీకు ఎముక యొక్క కదలిక, జాయింట్ యొక్క కదలిక ప్లస్ మీకు ఈ ఫ్లెక్షను, అడక్షను ప్లస్ టార్షను ప్లస్ మీకు మజిల్స్ ఫ్లెసిడిటీ కాకుండా, నెక్స్ట్ ఎట్రోఫీ ఆఫ్ మజిల్స్ రాకుండా. ఎందుకంటే మీకు ఏ సైడ్ అయితే మీకు హెమిప్లీజియా, పారాప్లీజియా వచ్చిన పేషెంట్స్కి మజిల్
ఎట్రోఫీ అయిపోద్ది. ఎట్రోఫీ అంటే మీకు దాని యొక్క పరిపుష్టితనాన్ని కోల్పోయి మీకు సచ్చు పడిపోద్ది. నెక్స్ట్ సైజు తగ్గుతుంది. ఇది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కనుక మీకు ఇది మీకు పెరాలసిస్ వస్తే మీకు ఆ మజిల్ యొక్క డయామీటర్ మనం లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి మెజర్మెంట్ కనుక తీసుకుంటే లెఫ్ట్ సైడ్ మీకు తక్కువ డయామీటర్ ఉంటుంది, రైట్ సైడ్ ఎక్కువ డయామీటర్ ఉంటుంది. ఎందుకంటే గెయిట్ మీకు రైట్ లెగ్ ఫస్ట్ మనం సపోర్ట్ తీసుకుంటాం. సో దానివల్ల లెఫ్ట్ లెగ్ యొక్క థై మజిల్స్ డయామీటర్ తక్కువ ఉండి రైట్ లెగ్ యొక్క థై మజిల్స్ డయామీటర్ ఎక్కువ ఉంటుంది. సో దాన్ని మజిల్ వేస్టింగ్ అంటారు. మజిల్ వేస్టింగ్ నుంచి మనం త్వరితగతిని బయటపడాలంటే కంపల్సరీ ఈ ఫిజికల్ ఎక్సర్సైజెస్, నెక్స్ట్ ఫిజియోథెరపిస్ట్ సూచించిన ఇది సలహాలు ప్లస్ డెమోస్ మీరు పెర్ఫెక్ట్గా చేస్తే డెఫినెట్గా మనకి మంచి అద్భుతమైన ఫలితాలు ఉండి మీకు ఎట్రోఫీ ఆఫ్ మజిల్స్ నుంచి వైదొలగవచ్చు. నెక్స్ట్ మీకు ఫ్లెక్సిడిటీ ఆఫ్ మజిల్స్ నుంచి వైదొలగవచ్చు. నెక్స్ట్ మీకు ఇది కంప్రెషన్ ఆఫ్ మజిల్స్, మీకు మేజర్ యాక్సిడెంట్ అయినప్పుడు మజిల్స్ బాగా క్రష్ అయిపోయి మీకు కంప్రెస్ అయిపోతాయి. అటువంటి మేజర్ యాక్సిడెంట్స్లో మీకు కంప్రెస్ అయిపోయి ఫ్లెక్సిడిటీ అయిపోయిన మజిల్స్ని మనం రిలాక్సేషన్ కూడా చేసుకోవచ్చు. సో ఈ సెంటర్స్ ఎప్పుడైతే మీకు ఈ పెబల్ సర్ఫేసు లేదా మీకు గరుకుగా ఉన్న ఈ మూమెంట్ ఉన్న ఇవి మీకు డెఫినెట్గా మనకున్న హార్ట్ సెంటరు ప్లస్ పల్స్ సెంటరు ప్లస్ రీనల్ సెంటరు ప్లస్ హెపాటిక్ సెంటరు ప్లస్ నర్వస్ న్యూరల్ సెల్స్కి సంబంధించిన అన్ని సెంటర్స్, మిక్చురేషను ప్లస్ డెఫికేషను ప్లస్ మీకు స్పీచ్ ప్లస్ మీకు విజను ప్లస్ మీకు పెంక్రియాస్కి సంబంధించిన సెంటర్స్ అన్నీ నిక్షిప్తమై ఉంటాయి మన హ్యాండ్లో. సో మీకు ఏది కొన్ని ముద్రాస్ చాలామంది డెమాన్స్ట్రేషన్ ఇస్తారు. ముద్రాస్ ద్వారా కూడా మనకి మంచి ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా మీకు 5 to 10 minutes హోల్డ్ చేస్తే డెఫినెట్గా మన యొక్క లంగ్ యొక్క వైటల్ కెపాసిటీ లేదా మీకు మంచి ఆక్సిజన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్ టు ఆక్సిజన్ మీకు పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇటువంటి పెబల్ సర్ఫేస్ ఉన్న అంటే స్మూత్గా ఉంటే మీకు పనికిరాదు ఏదన్నా. అందుకనే మీకు నెంబర్ ఆఫ్ స్లిప్పర్స్ మీకు రఫ్గా ఉంటాయి, స్మూత్గా ఉండవు. ఆ పెబల్ సర్ఫేస్ ఎప్పుడు ఉంటుందో లేదా స్పైకీ సర్ఫేస్ ఎప్పుడు ఉంటుందో, సో ఆ పెబల్ సర్ఫేసు లేదా మీకు బ్లంట్ సర్ఫేసు మీ యొక్క సెంటర్స్ని స్టిమ్యులేషన్ చేసి మీకు రీనల్ ప్రాబ్లమ్స్ రాకుండా, హెపాటిక్ ప్రాబ్లమ్స్ రాకుండా, మెటబాలిజంలో ప్రాబ్లమ్స్ రాకుండా, మీకు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టంలో మీకు ప్రాబ్లమ్స్ రాకుండా, నెక్స్ట్ మీకు పెంక్రియాస్లో ప్రాబ్లమ్స్ రాకుండా, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా, లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా మనకి కాపాడే అవకాశాలు ఉంటాయి. సో ఇటువంటిది మనకి మెడికల్ స్టోర్స్లో దొరుకుతుంది. సో ఖాళీగా ఉన్నప్పుడు మీరు ఈ విధంగా ఉదయం ఒక 10 to 15 minutes, నెక్స్ట్ సాయంత్రం బెడ్కి బిఫోర్ 10 to 15 minutes కనుక మీరు ఇది చేస్తే మనకి డెఫినెట్గా అన్ని సెంటర్స్ మంచి స్టిమ్యులస్గా, మంచి ఉద్దీపనంగా, మంచి ఎనర్జెటిక్గా, మంచి రెజ్యూనేషన్ తోటి, మంచి బ్లడ్ సర్క్యులేషన్ తోటి, ఆక్సిజనేటెడ్ బ్లడ్ సర్క్యులేషన్ తోటి టిష్యూ లెవెల్లో ప్లస్ నెయిల్ బెడ్ లెవెల్లో హెయిర్ ఫాలికల్ వరకు మీకు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JRTV. Please press bell button so that every update from JRTV will be updated to you. Please comment on uploading videos so that your comments are our best stimulations. Your comments are our best energizers.
Your comments are our best extra added supporting words to JRTV channel. Your comments are our extra added backbone to JRTV channel. Please share it in your big friend circle. Please share it in your big family circle. Please share it in your big student circle. Please share it in your big international clientele circle, so that every update from JRTV will be updated to them. Thank you so much for watching. JRTV signing off.